సార్ అని పిలుస్తాడు అతని అసిస్టెంట్. యా టెల్ మీ వాట్స్ ద మ్యాటర్. ఒక్కో చుక్క గొంతులో దిగుతుంటే కళ్ళ ముందు కనబడుతున్న ధరణి నవ్వుతూ ఉన్న ఫోటోని చూస్తూ కళ్ళలో కాంక్ష నింపుకుంటూ చూస్తాడు అతను. సార్, ఆ విజయ్ అమెరికా వచ్చాడు తన వైఫ్తో చెప్తూ అతని చేతిలో మొబైల్ పెట్టి ఎయిర్పోర్ట్లో విజయ్ ధరణిని చేతితో పట్టుకొని తీసుకొస్తున్న ఫోటో చూపిస్తాడు. అది చూడగానే చేతిలో గ్లాస్ని గట్టిగా పట్టుకొని ప్రెస్ చేస్తాడు. సార్ అంటూ పక్కన అతను కంగారు పడుతుంటే, ఇట్స్ ఓకే, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అన్నాడు చెయ్యి విదిలిస్తూ. ఆఫీస్లో సార్, బదులిచ్చాడు అతను. తనని డైరెక్ట్గా చూడాలని ఉంది జాన్, వెళ్దాం పదా అంటూ కాటన్ తీసి గాయం మీద అదిమి పెట్టి పిడికిలి బిగించి బయటకు వస్తున్న అతన్ని చూస్తూ ఫస్ట్ టైం టెన్షన్ పడుతున్నాడు జాన్. ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ చాలా ఇయర్స్ నుంచి. కార్లో బయలుదేరి విజయ్ ఆఫీస్కి కొంత దూరంలో ఆపి వెయిట్ చేస్తున్నాడు ధరణి బయటకు వస్తే చూడాలని. ఇండియా నుండి వస్తున్న ఫోన్ తెచ్చి ఇచ్చాడు అతని అసిస్టెంట్. వాట్ విసుగ్గా అరిచాడు ధరణిని ఇంకా చూడలేదన్న ప్రెస్టేషన్తో. అవతలి వ్యక్తి జడుచుకుని, ఆ విజయ్ వచ్చాడు భార్యతో కలిసి. తెలుసు, ఎందుకు చేశావు? నీకు కావాల్సిన డీజీపీ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చేలా చేశాను కదా, ఇంకా విసిగిస్తున్నావు చిరాగ్గా అంటుంటే, విజయ్తో కలిసి ఆ ధరణి తిరిగి ఇండియాకు రాకూడదు అన్నాడు గట్టిగా. అది నేను ఆ విజయ్ ఉండగా కష్టం, అయినా సరే దాన్ని వాడిని వదిలే సమస్య లేదు చెప్పి కాల్ కట్ చేశాడు. విజయ్ చేతిని గట్టిగా పట్టుకుని బెదిరి చూపులు చూస్తూ క్యాబిన్లోకి వచ్చిన ధరణికి లోపల అంతా వైట్ అండ్ బ్లాక్ కలర్లో ఫుల్ రిచ్ ఇంటీరియర్ డిజైన్స్ విత్ ఫర్నిచర్తో చాలా అందంగా ఉన్న ఆఫీస్ రూమ్ చూసి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసింది. అనిల్, భరత్ తమ క్యాబిన్లో ఉన్నారు. విజయ్ చేతిని వదిలి ముందుకు నడుస్తూ పెద్దగా ఉన్న గ్లాస్ వాల్ నుంచి బయటకు చూస్తుంది ధరణి. ఆమె వ్యూ ఎంజాయ్ చేస్తుంటే తన సిస్టమ్ ఆన్ చేశాడు విజయ్. ఎత్తైన అందాల బిల్డింగ్లు, అప్పుడప్పుడే చీకటి పడుతుండటంతో కళ్ళు మిరుమిట్లు గొలిపే లైట్స్తో వెలుగులు సంతరించుకుంటుంది సిటీ. చుట్టూ పెద్ద బిల్డింగ్, దూరంగా కనబడుతున్న రివర్, అంతా ఎత్తు నుంచి కిందకు చూస్తుంటే చీమలా కనబడుతున్న జనం. గ్లాస్ మీద చెయ్యి వేసుకుని ఆశ్చర్యంగా అద్భుతంగా చూస్తుంది. చిన్నపిల్లలు కొత్తగా ఏదైనా చోటుకి వెళ్ళి కళ్ళార్పకుండా చూసినట్టుగా చూస్తుంది. ధరణి కళ్ళలో ఆశ్చర్యం, మొహంలో సంతోషం. ఏదో వేరే గ్రహానికి వచ్చినంత ఇదిగా చూస్తున్న ఆమెను చూసి వర్క్ చేయబుద్ధి కాక లేచి వచ్చాడు విజయ్. ఆమె బయటకు చూడటంలో నిమగ్నమై ఉండిపోయింది. వెనుక నుంచి ఆమెను అల్లుకుంటూ గ్లాస్ డోర్ మీద ఉన్న ధరణి చేతుల మీద చేతులు వేసి ఆమె భుజం మీద గడ్డం పెట్టుకొని తను కూడా ఆమె చూస్తున్న వ్యూ చూస్తూ, నచ్చిందా ఇక్కడ అడిగాడు స్మూత్ వాయిస్తో. చాలా చిన్న స్మైల్తో చెప్తూ బయటకు చూసింది. ఉందామా నైట్కి ఇక్కడే? ఆమె చేతులను పట్టుకొని నడుము చుట్టూ వేస్తూ అడిగాడు. ఇక్కడా అంది వెనక్కి తిరిగి చుట్టూ చూసి. సోఫా, టేబుల్, చైర్స్ ఉన్న ఆ రూమ్లో ఎలా ఉండటం అని అర్థం కాక అయోమయంతో అంటూ ఆమెను హగ్ చేసుకుని, ఆఫీస్ రూమ్కి అటాచ్డ్గా పర్సనల్ రూమ్ ఉంది, అక్కడ కాట్ బెడ్ కూడా ఉన్నాయి. హస్కీగా చెవిలో చెప్తుంటే బుగ్గలో సిగ్గు చేరి ఎర్రగా మారాయి చెక్కిళ్ళు. ఉందామా, ప్రాబ్లం ఏం లేదుగా నీకు అడిగాడు మత్తుగా. మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటా, మీకు లేని ఇబ్బంది నాకెందుకు అంది ప్రేమగా చూస్తూ. అయితే నైట్ ఇక్కడే ఉండి మార్నింగ్ ఇంటికి వెళ్దాం, ఓకేనా అన్నాడు. అని మళ్ళీ బయటకు చూస్తూ ఉంది. చిన్న నవ్వుతో ఆమెను చూస్తూ తను కూడా కాసేపు వ్యూ ఎంజాయ్ చేశాడు. ఇంతలో డోర్ నాక్ సౌండ్ వచ్చేసరికి ఆమెను వదిలి చైర్లో కూర్చొని కమీన్ అన్నాడు. భరత్, అనిల్ ఇద్దరూ వచ్చారు లోపలికి. విజయ్, ఇదిగో నువ్వు ఇండియా వెళ్ళిన తర్వాత మన కంపెనీ టేక్ ఓవర్ చేసిన ప్రాజెక్ట్స్ ఫైల్స్ అని ఫైల్స్ బండిల్ ఒకటి టేబుల్ మీద పెడుతూ అన్నాడు అనిల్. 2 డేస్లో మొత్తం అన్ని కంప్లీట్ చెకింగ్ అయిపోవాలి చెప్పాడు స్ట్రిక్ట్గా. అలాగే విజయ్ అని ధరణిని చూసి, ఏంటి ధరణి ఎలా ఉంది ఇక్కడ అని అడుగుతాడు అనిల్. బాగుంది అన్నయ్య అంటూ పక్కనే ఉన్న సోఫాలో కూర్చుంది. అలసటగా ఉండడంతో, హెడేక్గా ఉండడంతో సోఫా వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. ధరణిని చూసి కాఫీ ఆర్డర్ ఇస్తాడు విజయ్. కాఫీ రాగానే అందరూ తాగుతారు. విజయ్తో కాసేపు వర్క్ గురించి డిస్కస్ చేసి అనిల్, భరత్ బయటకు వెళ్తారు. విజయ్ ఇచ్చిన ఫైల్స్ కంప్లీట్ చేయడం కోసం. వర్క్ చేస్తున్న విజయ్ సోఫాలో నిద్రపోతున్న ధరణిని చూసి తనని ఎత్తుకొని బెడ్రూమ్లో పడుకోబెడతాడు. నైట్ 9ంటికి మెలకువ వస్తుంది ధరణికి. కళ్ళు తెరిచి చుట్టూ చూస్తుంది. క్షణం పాటు తను ఎక్కడ ఉందో తెలియక తికమకపడి మళ్ళీ గుర్తు తెచ్చుకొని నవ్వుతూ బెడ్ దిగి రూమ్ అంతా కలియ తిరిగి చూస్తుంది.
ప్లెజెంట్గా ఉన్న రూమ్లో విండో దగ్గరకు వచ్చి కర్టెన్స్ని పక్కకు తప్పిస్తుంది. నైట్ టైం సిటీ మరింత శోభాయానంగా వెలుగుతుంటే గోడకు తలానించి కాసేపు అక్కడే నిలబడిపోయింది. ఓకే విజయ్, మేమింకా ఇంటికి వెళ్ళి ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తాం చెప్తాడు అనిల్. ఓకే అనిల్ అంటాడు విజయ్. అప్పుడే క్యాంటీన్ నుంచి ఫ్రెష్గా ఫుడ్ తీసుకుని వస్తాడు అటెండర్. అంతకుముందు తను తెచ్చిన లగేజ్ పక్కన టేబుల్ పై ఫుడ్ పెట్టి వెళ్ళిపోతే కాసేపటికి అనిల్, భరత్ కూడా వెళ్ళిపోతారు. అరగంట తర్వాత రూమ్లోకి వస్తాడు విజయ్. నిలబడి బయట వ్యూ చూస్తున్న ధరణికి కాళ్ళు నొప్పులు వచ్చేసరికి తిరిగి బెడ్ మీదకు చేరుతుంది. టైం 9:30 అని తెలుస్తుంటే ఫ్రెష్ అవుదామని లేచి వచ్చేంతలో ఎదురొస్తాడు విజయ్. ఇప్పటి వరకు వర్క్ చేస్తూనే ఉన్నారా? తను ఎంతసేపు పడుకుందో తెలిసేసరికి ఆశ్చర్యంగా అడుగుతుంది. చెప్పానుగా 2-3 డేస్ ఫుల్ వర్క్ ఉంటుందని అంటూ ఫ్రెష్ అయ్యిరా, డిన్నర్ చేద్దాం చెప్తున్న విజయ్ని చూసి మన బ్యాగ్స్ అంది అక్కడ లేకపోవడంతో. 1 సెకండ్ అని బయట ఉన్న బ్యాగ్స్ తెచ్చి వెళ్ళు అన్నాడు. టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది. ఇంటి దగ్గర నుంచి ఫోన్ మాట్లాడుతూ విండో దగ్గరకు వచ్చాడు. 10 నిమిషాలకు ఫ్రెష్ అయి టవల్తో వచ్చింది ధరణి. కాల్ కట్ చేసి ఇటు తిరిగిన అతనికి టవల్లో ఉన్న ధరణిని చూసి ఏం వెతుకుతున్నావు అడిగాడు దగ్గరకు వస్తూ. డ్రెస్ అంది తను పెట్టిన క్లాస్ కనబడకుండా వేరే షర్ట్ కనబడుతుంటే. పక్కనే వచ్చి బ్యాగ్లోంచి షార్ట్ ఇంకా టీషర్ట్ తీసి ధరణి చేతిలో పెట్టి తను షవర్కి వెళ్ళాడు. ఆమె షాక్ అయింది చేతిలో ఉన్న మినీ నైట్ డ్రెస్ చూసి. ఏంట్రా వాళ్ళు ఇంకా బయటకు రాలేదు? ఇప్పటికే వచ్చి చాలా సమయం అవుతుంటే చిరాకుతో అసహనంగా అంటాడు జాన్ అసిస్టెంట్తో. అదే సార్ చూస్తున్నా, ఆ విజయ్ ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు కానీ వీళ్ళు మాత్రం రాలేదు అన్నాడు. అయినా ఆ విజయ్తో పగ అయితే వారి భార్య ఏం చేసింది సార్? ఫ్రెండ్ అన్న ధైర్యంతో అడిగేశాడు. వాడు ఆ విజయ్ నా తమ్ముడు సాగర్ని చంపేశాడ్రా, అది కూడా శవం కనిపించకుండా ఆధారాలు లేకుండా. వాడికి డ్రగ్స్ అన్నా అమ్మాయిలన్నా ఎంత పిచ్చో తెలిసి వాడి ఆనందానికి అడ్డు చెప్పలేదు నేను. అలా ఆ విజయ్ కంపెనీలో పనిచేస్తున్న వాడికి డ్రగ్స్ ఇస్తూ అమ్మాయిలు సప్లై చేస్తున్నాడని తెలిసి ఆ విజయ్ నా తమ్ముడిని చంపేస్తే అప్పుడు ఇక్కడ నేను లేకపోవడంతో వాడిని ఏం చేయలేకపోయాను. కానీ ఇప్పుడు వాడిని చంపి పగ తీర్చుకుందాం అనే లోపే ఆ విజయ్ ఇండియా వెళ్ళిపోయాడు. ఎన్ని రోజులకు వచ్చాడు, అది కూడా పెళ్లి చేసుకుని. వాడిని చంపి వాడి పెళ్ళాన్ని నా దగ్గర పర్మనెంట్గా ఉంచుకుంటాను. చేతిలో సిగరెట్, ఇంకో చేతిలో డ్రింక్ గ్లాస్ పట్టుకొని రాక్షసమైన నవ్వుతో చెప్తూ మత్తులో తూగుతున్నాడు జాన్. ఫ్రెష్ అయి వచ్చిన విజయ్కి బెడ్ మీద కూర్చొని నిండా బ్లాంకెట్ కప్పుకొని తననే కొరకొరా చూస్తూ కనబడుతుంది. వాట్ బేబీ, వాట్ హ్యాపెన్? మిర్రర్ దగ్గర హెయిర్ సెట్ చేసుకుంటూ సన్నని నవ్వుతో అడుగుతాడు. నేను తీసేసిన బట్టలన్నీ మళ్ళీ నా బ్యాగ్లోకి ఎలా వచ్చాయి? కోపంగా అడిగింది. ఏమో నాకేం తెలుసు, నువ్వేగా ప్యాక్ చేసింది, నీకే తెలియాలి మరి. అల్లరిగా నవ్వుతూ ఫుడ్ తీసుకొచ్చి టేబుల్ పై అరేంజ్ చేస్తుంటే నేను చేస్తాను ఇవ్వండి అని చుట్టూ కప్పుకున్న బెడ్షీట్ని తీసేసి ఫాస్ట్గా బెడ్ దిగి వస్తుంది. విజయ్ అలా చూస్తూ ఉండిపోతాడు. థైస్ వరకు ఉన్న షార్ట్, నడుముకు కొద్దిగా పైకి ఉన్న టీషర్ట్, వాలు జడ, సూపర్ హాట్గా ఉన్న ఆమెని చూసి ఫ్రీజ్ అయిపోతాడు. ధరణిని వెనుక నుంచి బలంగా హత్తుకుంటాడు. నడుము మీద బిగిసిన అతని చేతుల స్పర్శలో వచ్చిన మార్పుకి బిగుసుకుపోయింది. లుకింగ్ వెరీ సెక్సీ బేబీ, మెడ మీద పెదవులు అద్దుతూ హస్కీగా అంటాడు. తనని తాను ఒక్కసారి చూసుకున్న ధరణికి థైస్ కింద అంతా నడుము దగ్గర ఎక్స్పోజ్ అవుతున్న స్కిన్ చూసే అతని మూడ్ చేంజ్ అయ్యిందని అర్థమై మీరే పెట్టారు కదా ఈ బట్టలు అంది మూతి బిగించి కోపంగా చూస్తూ. నేను అంత ఇష్టంగా కొంటే నువ్వు కబోర్డ్లో దాచేస్తే ఊరుకుంటా అనుకుంటున్నావా? చేతులతో నడుమును తడుముతూ అంటాడు. అంటే మిగిలిన వాటిలో కూడా నేను పెట్టిన బట్టలు లేవా? షాక్గా అడుగుతుంది. కొన్ని తీసేశా బుద్ధిగా చెప్పాడు. మిమ్మల్ని అంటూ తిరిగి విజయ్ని కోపంగా కొడుతుంటే ఆమె కోపాన్ని ఎంజాయ్ చేస్తూ చేతిని పట్టుకుని దగ్గరకు లాక్కుంటాడు. ఈ బట్టలు నాకు కంఫర్ట్గా లేవు విజయ్ గారు అంది అలకగా. నాకు నచ్చాయి బేబీ, బెడ్ మీదకి ఎత్తుకొని తీసుకెళ్తుంటే ఆకలేస్తుంది నాకు అంది చిరుబురులాడుతూ. నాకు ఆకలేస్తుంది, ఏం చేయను మరి? బెడ్ మీద దించుతూ కొంటెగా అంటాడు. మీ ఆకలి ఎప్పటికి తీరుతుందో కానీ నాకు మాత్రం పొట్టలో ర్యాపిడ్స్ పరిగెత్తున్నాయి. అయితే పొట్ట ఫుల్ అయ్యాక నా ఆకలి తీరుస్తావా? కళ్ళలోకి చూస్తూ అడుగుతాడు. మీరు ఒప్పుకుంటే ఇప్పుడే ఇక్కడే నాకు ఓకే అంది సిగ్గుపడుతూ. నేను ఇక్కడ వద్దంటానని తెలిసే అడుగుతున్నావు కదా ఉడికిపోతూ అన్నాడు. అవును అంటుంది. ఆమె నడుమును గట్టిగా గిల్లి బెడ్ మీద అలిగి కూర్చుంటాడు. అమ్మ బాబో, ఇది గ్రేట్ విజయ్ గారు అలిగారా? హౌ క్యూట్,
ఇట్స్ ఏ వండర్ అంటూ పల్లికలిస్తుంది. కొరకొరా చూస్తాడు. ఆమె బెడ్ దిగి ఫుడ్ ప్లేట్తో విజయ్ ముందుకు వస్తుంది, వయ్యారంగా నడుము ఊపుతూ. ఎందుకే అంతలా తిప్పుతున్నావు? అక్కడ కేజీ కండ లేదు గాని తెగ తిప్పేస్తున్నావు. అటు తిరిగి అలుగుతాడు మళ్ళీ. ప్లేట్ సైడ్ టేబుల్ మీద పెట్టి విజయ్ ముందుకు వచ్చి మోకాల మీదుగా ముందుకు వంగి తినరా అంటూ హస్కీ వాయిస్తో ఓరగా చూస్తూ అడుగుతుంది. లో నెక్ లోంచి ఊరించి ఉడికిస్తున్న అందాలను చూస్తూ. ముందు ఆ ఎక్స్పోజింగ్ ఆపవే అంటాడు జీరాబోయిన గొంతుతో. మీరేగా కొనిచ్చారు, మీ ముందు వేసుకుంటే కష్టంగా ఉంది బంగారం అంటూ కొంచెం ముందుకు వంగుతుంది. ఆ వంగిన వయ్యారంలో బ్యాలెన్స్ చేసుకోలేక విజయ్ మీద పడిపోతుంది. అలా పడటంలో అతని వీపును అతుక్కుపోయి పడిపోతానని గట్టిగా పట్టుకుంటుంది. వీపును మెత్తగా తాకుతున్న ఆమె ఎద పొంగులకు ఒళ్ళంతా జరక్కిచ్చినట్లుగా అవుతుంటే తన షోల్డర్ మీద ఉన్న ధరణి చేతులను పట్టుకొని ముందుకు లాక్కుంటాడు. ఒడిలో ఉన్న ధరణిని చూస్తూ, నీకు రాని పనులు ఎందుకే చేయడం ఓవర్గా లేదు అంటాడు ఏడిపిస్తూ. నేను కావాలని చేయలేదు, ఏడో ఏడిపిద్దామని అంటూ విజయ్ చూపులు ఎక్కడ ఉన్నాయో తెలిసి సిగ్గుతో తలవాల్చేస్తుంది. అసలే సాఫ్ట్ మెటీరియల్, అంతకన్నా సాఫ్ట్గా ఉన్న స్కిన్ని చేరడంతో అవి నిలవక ఆమె అందాలను అతని కళ్ళకు విందుగా చేసి చూపిస్తుంటే ధరణిని బెడ్పై అడ్జస్ట్ చేసి పైన చేరుతాడు. విజయ్ గారు ప్లీజ్ అంటూ చిన్న గొంతుతో అంటుంటే నడుము దగ్గర ఉన్న టాప్ను కొద్దిగా పైకి జరుపుతాడు. పసిడి మేనిఛాయతో మెరుస్తున్న నడుమును చూస్తూ పెదవులను అక్కడ నిలిపాడు. అతని గడ్డం గరుకుగా తగిలి గిలిగింతలు పెడుతుంటే నవ్వు వచ్చేస్తుంది. విజయ్ గారు ప్లీజ్, నాకు చక్కిలిగిలిగా ఉంది అంటూ గలగలా నవ్వుతుంటే నవ్వుతాడు విజయ్ కూడా. మెరుస్తున్న నాభికి తడిని అద్దుతుంటే అతని షోల్డర్ని గట్టిగా పట్టుకుంది. చుట్టూ నాలుకతో రాస్తుంటే గిలిగింతలు కాస్త పులకింతలుగా మారాయి తనకి. అతని జుట్టులోకి వేళ్లు పోనించి గట్టిగా పొట్టకు అతన్ని మొహాన్ని అదుముకుంది. మెత్తని పూల పాన్పుగా ఉన్న ఆమె ఉదరం మీద మత్తుగా కళ్ళు మూసుకుని పెదవులను అద్దుతూ చిన్నగా లవ్ బైట్స్ ఇచ్చాడు. కొరకొద్దు అంది జీరాపోయిన గొంతుతో. నడుమును దాటి కొంచెంగా పైకి వస్తుంటే పక్కకు దొర్లింది. అలా తిరగడంతో వెన్ను నుంచి వెలవంకల నదిలా వంపు తిరిగిన ఆమె వెనుక భాగం అతని కంటికి వింపుగా కనబడుతుంటే వెనుక నుంచి హత్తుకున్నాడు బలంగా. ఒదిగిపోయింది మొత్తంగా. ఆమె నడుము మీద నుంచి చెయ్యి పైకి వస్తుంటే వెళ్లకుండా పట్టుకుంది గట్టిగా. మెడ మీద చిన్నగా కొరికి వదిలే అన్నాడు. అంది అతని అరచేతిని ముద్దు పెట్టుకుంటూ. భుజం దగ్గర డ్రెస్ జరిపి ముద్దు పెట్టుకున్నాడు. తన చేతిలో ఉన్న విజయ్ చేతులు గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుంది. డ్రెస్ని కొంచెం కొంచెంగా నోటితోనే సైడ్కి తప్పిస్తూ భుజం మొత్తం ముద్దులు కురిపిస్తున్నాడు. ఆమెను నెమ్మదిగా తన వైపుకు తిప్పుకొని వాల్సిన ఆమె తలను గడ్డం పట్టుకుని పైకి తెస్తాడు. విశాలమైన నేత్రాల అంచులతో ఓరగా చూస్తుంది. చిన్నగా నవ్వుతూ ఏంటి అని కళ్ళెగరేస్తాడు. ఏమీ లేదు అని లేవబోతే ఆమెను దగ్గరగా లాక్కొని ఎద మీద అదర సంతకం చేస్తాడు. తన పెదవులకు దగ్గరగా ఉన్న విజయ్ నుదుటిని ముద్దు పెట్టుకుని అతనిని మరింతగా తనలోకి పొదువుకుంటుంది. అనిర్వచనమైన అనుభూతిని సమయం మరిచి మరీ ఆస్వాదిస్తారు ఇద్దరు. ఆమె నడుమును చుట్టుకుంటూ ఆమె దగ్గరగా చేరిపోతున్న విజయ్ని చూసి ఆకలేస్తుంది అంది, ఇక వదలడేమో అన్న సందేహంతో. రొమాంటిక్ సెన్స్ లేదు కదా నీకు, పైకి లేచి విసుగ్గా అంటాడు. ధరణి చిన్నగా నవ్వుతూ బెడ్ దిగి డ్రెస్ సర్దుకుని హ్యాండ్ వాష్ చేసుకుని ఫుడ్ ప్లేట్ తీసుకొచ్చి విజయ్ ముందు కూర్చుంటుంది. తినండి అంటూ నోటి దగ్గర ఫుడ్ తినకుండా తననే చూస్తున్న విజయ్ని చూసి అంటుంది ధరణి. నిన్ను చూస్తుంటే ఆగలే మర్చిపోతున్న బంగారం. షార్ట్లో కొత్తగా కనబడుతున్న ధరణిని రెప్ప వాల్చడం మర్చిపోయి చూస్తూ అంటాడు. అయ్యో అలా అయితే ఎలా, ఫుడ్ వేస్ట్ అయిపోతుంది అంది ఆశ్చర్యంగా చూస్తూ ఆట పట్టిస్తూ. నీకు నవ్వులాటగా ఉంది కదా నా బాధ అంటే, అందుకే నాకు ఫుడ్ వద్దు ఏం వద్దు, నువ్వు ఒక్కటే తినపో అంటూ అలిగి అటు తిరిగి కూర్చున్న విజయ్ ముందుకు ముసిముసిగా నవ్వుతూ అతని ముందుకు వచ్చి, మీరు బుద్ధిగా ఫుడ్ తినేస్తే మీకు మంచి గిఫ్ట్ ఒకటి ఇస్తాను అంది. నాకేం అవసరం లేదు పో అంటూ దుప్పటి కప్పుకుంటుంటే దాన్ని లాగేస్తూ చెవికి దగ్గరగా వచ్చి, మీకు నచ్చే గిఫ్ట్ ఇస్తాను, అయినా కూడా వద్దా బంగారం అంది హస్కీ వాయిస్తో. నచ్చేదా ఏంటది అంటుంటే, ముందు మీరు తింటే తర్వాత ఏంటో చెప్తా అంది. సరే అయితే అంటూ ఫుడ్ పెట్టమంటాడు. చిన్న పిల్లాడి వేషాలు వేస్తున్న భర్తను అపురూపంగా నవ్వుతూ చూసి ఫుడ్ తినిపిస్తుంది. ఒక్క సెకండ్ కనురెప్ప మూస్తే అద్భుతం మిస్ అవుతానేమో అన్నట్టుగా చూస్తాడు. అతనికి తినిపించగానే విజయ్ని స్వయంగా తినిపిస్తుంటే తను కూడా డిన్నర్ కంప్లీట్ చేస్తుంది. ప్లేట్స్ అన్ని నీట్గా తీసేసి బెడ్ మీదకు వస్తుంటే తననే చూస్తున్న విజయ్ని చూసి సిగ్గుల మొగ్గవుతుంది. నీకోసమే వెయిటింగ్ అన్నట్టుగా కూర్చున్న అతన్ని చూసి అతని ముందు వచ్చి కూర్చుంటుంది. ఇప్పుడు చెప్పు ఏంటి ఏదో ఇస్తానన్నావు అని క్యూరియస్గా అడిగాడు విజయ్.
ఏం లేదు ఊరికే మీరు అలిగి తిన్నారేమోనని అలా చెప్పా అంటూ వెర్రి నవ్వు ఒకటి నవ్వుతుంది. అతని ఫేస్ మిర్చి కలర్లో మారిపోయి హాట్ హాట్ పొగలు వస్తుంటే అమ్మో సీరియస్నే అంటూ అతని చిరు కోపాన్ని ఎంజాయ్ చేస్తూ కూర్చున్నదంతా మోకాల మీద వంగుతుంది. విజయ్ చేతులను తన నడుము చుట్టూ వేయించుకుంటుంటే లోలోన నవ్వుతూ పైకి మాత్రం సీరియస్ ఫేస్ అలక మోహం పెడతాడు. నడుమును చుట్టుకున్న విజయ్ చేతులు బిగుసుకుంటుంటే అతని మెడ చుట్టూ చేతులు, తలని కొంచెంగా పైకి తీసుకొచ్చి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తుంది. ఎన్నో అద్భుతమైన భావాలు ఇద్దరి కళ్ళలో కనబడుతుంటే చిన్న నవ్వుతో అతని విశాలమైన నుదురు మీద పెదవులు అద్దుతుంది. లేలేత అదరాలు నుదురును తాకుతుంటే ఆమెను కొంచెంగా దగ్గరకు తెచ్చుకుంటాడు. నుదురు తర్వాత అతని కన్నులపై, తర్వాత చంపలకు ముద్దులు అద్దుతుంది. ఒక్కో ముద్దుకు నడుము మీద అతని చేతులు పట్టు బిగిస్తుంటే ముద్దులను అంతే గాఢంగా ఇస్తుంది. గరుకుగా ఉన్న గడ్డం చుట్టూ లేత ఆదరాలతో ముద్దులు అద్ది ట్రిమ్ చేసిన మీసకట్టు మీద కూడా సున్నితంగా పెదవులు నిలుపుతూ తన ఇష్టాన్ని ఆ ముద్దులలో తెలుపుతుంది. వెచ్చని అతని ఊపిరి తన పెదవులకు తగులుతుంటే మెల్లిగా తనలో కూడా ఇష్టం కాస్త కోరికగా మారడం మొదలవుతుంది. మీసం నుంచి పెదవులను గడ్డం కిందుగా కంఠం మీదకు తెస్తూ చేతులను జుట్టులోకి పోనిస్తూ ముద్దుల ముద్రలు అద్దుతుంది. ఆమె మాయలో పూర్తిగా చేరిపోయి ఆమె పెట్టే ప్రతి ముద్దును తనలో నింపుకుంటూ ఆమె ప్రేమను ఆస్వాదిస్తూ ఆమెకు తనను తాను వదిలేశాడు. తనే స్వరవగా విజయ్ టీషర్ట్ రిమూవ్ చేస్తుంటే మాట్లాడకుండా తీసేశాడు టీషర్ట్. కొంచెం కొంచెంగా కంఠం దగ్గర నుంచి అతను చెస్ట్ మీదకు పెదవులు తెస్తే దృఢమైన అతని ఛాతి మీద కోమలమైన అదరాలతో ఆమె ఇస్తున్న చుంబన బహుమతులను స్వీకరిస్తూ ఆమె నడుమును గుప్పటి బంధించాడు. సాఫ్ట్గా ఆమె నడుము మడతలను అతను సవరిస్తుంటే పెదవులతో తడి గుర్తులను అతని హృదయం మీద ఆమె ఇస్తుంది. చేతులు నడుము దాటి టాప్లోంచి లోపలికి పోతుంటే ఒక్కసారిగా దూరం తోసేసింది విజయ్ని. మాయాలోకంలో విహరిస్తున్న విజయ్ భూమి మీద పడ్డట్టుగా ఒసే రాక్షసి ఎందుకే తోసేశావు అంటూ అరుస్తూ ఉంటే నవ్వుకుంటూ మీ అలక తీర్చడానికి ఇప్పటిదాకా కష్టపడ్డాను. మీ అలక తీరి వేరే ఏదో చేస్తుంటే కామ్గా ఉండాలా అంటూ బుంగమూతి పెడుతుంది. పాపం తగులుతుంది ఇలా రెచ్చగొట్టి బాడీ హీట్ ఎక్కాక దొరకకుండా తప్పించుకుంటే. నా బుజ్జి కదూ రారా అంటూ గారంగా పిలుస్తాడు. విజయ్ అంత గారంగా ప్రేమగా పిలుస్తుంటే కాదనగలదా? ఏం చేయనంటే వస్తాను అంది చిన్నగా ఒక అడుగు ముందుకు వేస్తూ. అది ఒక్కటి మాత్రమే చేయను బంగారం, మిగతా వాటికైనా ఒప్పుకోవా అంటూ ప్లీజింగ్గా అంటుంటే క్యూట్గా ఉన్న విజయ్ని చూసి దగ్గరకు వస్తుంది. ముందుకు వచ్చిన ఆమె చేతిని పట్టుకొని తన మీదకు లాక్కొని కూర్చోబెట్టుకుని మనం ఒక చిన్న గేమ్ ఆడదామా అంటాడు భుజం మీద గడ్డం ఆనించి మత్తుగా. ఏంటది అంది తన నడుముని చుట్టుకున్న విజయ్ చేతులతో తన చేతులు కలుపుతూ.